ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 700 అడుగుల పొడవు గల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాని ప్రదర్శిస్తూ ర్యాలీగా కొనసాగించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మరియు పేస్ కళాశాలల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెంపొందుతాయని అన్నారు। స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు। भारत माता की we love सर मैडम मैडम
भारत माता की ఖాళీ పైకి ఖాళీ భలే వస్తుంది. ఖాళీ పైకి ఖాళీ భలే వస్తుంది. సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు 19 నుంచి 15 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా తిరంగా ప్లెజ్, తిరంగా యాత్ర, తిరంగా సెల్ఫీ పాయింట్, తిరంగా క్యాన్వాస్, సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో, మండల్ స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ 19 నుంచి. దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ 700 స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఇది ఈరోజు జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలు కూడా నా శుభాకాంక్షలు. అందరు కూడా మన డిస్ట్రిక్ట్ ప్రజలు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఒకరోజు ముందు ఈరోజే తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాని 700 మీటర్ల పొడవు నుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఆగస్టు 14న మేము పేస్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు.
సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెల్లో ఉంటుంది. అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ పండుగ చాలా ఘనంగా